ఈ కాన్సెప్ట్ పై వెర్నర్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ని ప్రపోజ్ చేశాడు. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే విశ్వంలో ప్రతి పార్టికల్ ఇండివిజువల్ గా ఎక్కడ ఉంది, ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనే రెండు విషయాలు ఒకేసారి ఎవరూ చెప్పలేరు. అంటే స్పేస్ లో ఉండే ఒక పార్టికల్ యొక్క లొకేషన్ ని మనం తెలుసుకున్నప్పుడు దాని మూమెంటాన్ని తెలుసుకోలేం. అలాగే దాని మూమెంటాన్ని తెలుసుకున్నప్పుడు దాని లొకేషన్ మనకు తెలియదు. ఇప్పుడు ఐన్స్టీన్ ఆ ప్రిన్సిపల్ ని రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు. ఇందుకోసం ఆయన ప్రొడాస్కీ అండ్ రోసన్ తో కలిసి 1935లో ఒక ఈపీఆర్ పారాడాక్స్ థియరీని చెప్పాడు. అదేంటంటే స్పేస్ లో ఉండే రెండు పార్టికల్స్ ని అటాచ్ చేసి మళ్ళీ వాటిని కాస్త దూరంలో విడదీసి అబ్జర్వ్ చేసినప్పుడు కనెక్ట్ అయిన ఆ రెండు పార్టికల్స్ ఒకే మూమెంటంలో ఉంటాయని, అలాంటప్పుడు ఒక దాని యొక్క మూమెంటాన్ని తెలుసుకొని మరో దాని యొక్క లొకేషన్ ని తెలుసుకున్నప్పుడు ఏ పార్టికల్ యొక్క లొకేషన్ మనకు తెలిసిందో దానితో కనెక్ట్ అయి ఉన్న మరో పార్టికల్ యొక్క మూమెంటం కూడా తెలిసిద్ది. కాబట్టి ఆ పార్టికల్ యొక్క లొకేషన్ అండ్ మూమెంటాన్ని మనం ఒకేసారి తెలుసుకోగలం. అలా ఐన్స్టీన్ హైసెన్బర్గ్ యొక్క అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ని వ్యతిరేకించారు. కానీ ఈ ప్రయత్నంలో పార్టికల్స్ మధ్య క్వాంటం లెవెల్లో జరిగిన ఎంటాంగిల్మెంట్ ఐన్స్టీన్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేసింది. ఒకసారి అటాచ్ చేసి వదిలేసిన రెండు పార్టికల్స్ మధ్య కొన్ని బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక పార్టికల్లో జరిగే మార్పు దానితో కనెక్షన్లో ఉన్న మరో పార్టికల్లో కూడా వచ్చే మార్పుకు కారణమవుతుంది. ఈ ఫినామినా వెనుక ఉన్న జరిగే మెకానిజంని అర్థం చేసుకోవాలని ఐన్స్టీన్ దీనిని స్పూకీ యాక్షన్ అట్ డిస్టెన్స్ గా పేర్కొన్నాడు.